సంజయ అని ధర్మరాజు, నీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. యుద్ధానికి మేమే సిద్ధపడుతున్నామనే అభిప్రాయం నీకెందుకు కలిగిందో తెలియడం లేదు. అసలు నీ మనస్సులో ఈ యుద్ధభీతి ఎందుకు ప్రవేశించింది? యుద్ధం చెయ్యకుండా మా పని నెరవేరుతుంది అంటే అంతకంటే కావలసింది లేదు. శ్రమ పడకుండా ఫలం దక్కుతుందని తోస్తే నడ్డి వంచి నానాయాతనుడు ఎవడపడతాడయ్యా? ఇంద్రియ వాంఛలు తీరడానికి శ్రమించే వారికి దుఃఖమే ప్రాప్తిస్తుంది. విషయ సుఖాల ఆలోచన వల్లనే విచారం ఆరంభమవుతుంది. ఇదంతా విడిచిపెట్టు. మీ మహారాజు అపార ధనధాన్య సంపదలతో సుఖభోగాలు అనుభవిస్తున్నాడు. తరతరాలు హాయిగా జీవించగల భోగ సాధనాలున్నాయి వారికి. అయినా తృప్తి మాత్రం కలగడం లేదు సంజయ మీ రాజుగారికి. సామాన్యులలో పెరిగే భోగతృష్ణ మీ దుర్యోధనుడికి చాలా ఉంది. ఈ విషయంలో మీ మహారాజు చిక్కుకున్నాడు. సౌమనస్యంతో ఉండమని మాకు సందేశం పంపుతున్నాడు. మండు వేసవిలో అరణ్య మధ్యంలో నిలబడి అది దావాగ్నిలో మండుతూ ఉంటే అక్కడ చల్లదనాన్ని కోరేవాడు ఎంత తెలివైనవాడో మీ మహారాజు అంత తెలివైనవాడు. విద్వాంసుడైన విదురుడు చెప్పే హితబోధలు కూడా మీ తలకెక్కడం లేదు. ఈర్ష్య, క్రోధం, పరుషభాషణం, మిత్రద్రోహం, అయోగ్యత, ఇన్ని అవగుణాలు మూర్తీభవించిన కొడుకును విడువలేక పురుషార్థాలకు నీళ్లు వదులుతున్నాడు మీ రాజుగారు. గాంధీవం ధరించి సంగ్రామ సమరంలో మా అర్జునుడు నిలబడినప్పుడు కాని ఈ మమకారం వారికి విడిచిపెట్టదు. క్రోధోన్మత్తుడై ప్రచండ గదాదండం ధరించి భీమసేనుడు వీర విహారం చేస్తున్నప్పుడు కాని మీ వారి ఆశలు గాలిలో కలిగవు. దుర్యోధనాదులు మాకు చేసిన అవమానాలు, కలిగించిన క్లేశాలు ఎవరెరగరు. అయినా వారిని క్షమించాం. సోదరభావంతో చూస్తున్నాం. ఇప్పటికైనా మా రాజ్యం మాకిప్పించండి. ఇంద్రప్రస్థంలో ఉంటాం. అందుకు అంగీకరిస్తే వారికి మాకు సుఖము, శాంతి అనవిని సంజయుడు, ధర్మరాజా, లోకవిఖ్యాతుడవైన నువ్వు ధర్మ విరుద్ధ మార్గాన ఏనాడు నడవలేదు. జీవితం అశాశ్వతం, కాని కీర్తి ఉన్నదే అది శాశ్వతమైనది. మీరందరూ బ్రహ్మచర్య నియమంతో విద్యను నేర్చి సత్కర్మలు సాగించి కీర్తి సంపాదించుకున్నారు. శాశ్వతంగా స్వర్గలోక సుఖాలు పొందగలరు. సంగ్రామం వంటి పాపకర్మలు మీ వంటి వారు చెయ్యదగినవి కావు. రాజ్య లోభంతో ద్వేషభావం పెంచుకుని యుద్ధానికి దిగడం ఉచితం కాదు. సుఖంగా అరణ్యాలలో ఉండడం మంచిది. మీ బంధుమిత్ర యోధులతో విజృంభించి దుర్యోధనుని గర్వాన్ని అణగార్చవచ్చు. ఇదివరకే ఆ పని చేసి ఉండవలసింది. ఇంతవరకు వారి బలం పెరిగే అవకాశాలు కల్పించారు. వాతావరణం వారికి అనుకూలంగా ఉంది, కానీ మీకేమీ ప్రయోజనకరంగా లేదు. ధర్మనందన, మూర్ఖులు, పాపాత్ములు కూడా యుద్ధంలో విజయం పొందవచ్చు. ధర్మ సంపన్నులు దైవోపహతులై పరాజయాన్ని పొందవచ్చు. ఇది కూడా నువ్వు ఎరిగిన విషయమే. ఒకవేళ ఈ భూమండలమంతా స్వాధీనమైన మీరు జరామరణాలు లేకుండా శాశ్వతంగా పాలించగలరా? కాక ఏదో ప్రారబ్ధం ఆవహించి మీకు యుద్ధవాంఛ కలిగింది. మీ మిత్రులే మీకు ఈ ఊహ కలిగిస్తే వారిని విడిచిపెట్టి వానప్రస్థానికి వెళ్లడం మంచిది. మీరు వంశనాశనం శ్రేయస్కరం కాదు అంటుంటే ధర్మరాజు, సంజయ, అన్నిటికంటే ధర్మం శ్రేష్టమైనదనే సత్యాన్ని అంగీకరించావు. అందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ధర్మం చేస్తున్నానా, అధర్మం చేస్తున్నానా అనేది బాగా ఆలోచించి నిర్ణయించాలి. ఎందుకంటే ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది కొందరికి. విద్వాంసులైన వారే ధర్మ సూక్ష్మాన్ని గ్రహించడంలో తికమకలు పడుతూ ఉంటారు. పైగా ధర్మం కూడా అన్ని వేళలా ఒకే విధంగా ఉండదు, అందరికీ ఒకే రకంగా ఉండదు. ఆపద్ధర్మం ఉంది ఎరుగుదువు గదా. జీవితం నడవడం కష్టమైనప్పుడు సత్కర్మకు లోపం రాకుండా ఏ పని చేసినా దోషం లేదు. కానీ నిరంతరం ఆపద్ధర్మాన్ని అనుసరించకూడదు. ధర్మ మార్గాన ఏది లభించినా దాన్ని స్వీకరించవచ్చు. ధర్మరక్షకుడు, నీతి కోవిదుడు, విప్రప్రియుడు అయిన వాసుదేవుడు ఇక్కడే ఉన్నాడు. సామమార్గాన సంధికి నేను సిద్ధంగా ఉన్నానో, యుద్ధోన్మాదంతో ఉన్నానో ఆయన చెబుతాడు. ఆయన కనుసన్నలలో నడిచే సాత్యకి ప్రముఖులున్నారు. వారందరూ ఆయన మాట మీద నడిచి అభ్యుదయం పొందినవారు. యదువంశ భోగభాగ్యాలన్నీ ఆయన అనుగ్రహ ఫలాలు.
వారు ఏ మార్గాన నడవమంటే ఆ మార్గాన నడుస్తాం. ఆయన కంటే మాకు ఆప్తుడు లేడు. ఆయన మాట మాకు శిరోధార్యం అన్నాడు ధర్మరాజు. ఉభయుల ప్రసంగాలు వింటూ నవ్వు రాజిల్లెడు మోముతో ఉన్న వాసుదేవుడు ఒక్కమారు తల త్రిప్పి, సంజయ, నువ్వు జ్ఞానివి, నీకు ఒకరు చెప్పవలసిన పని లేదు. అయినా మీ మహారాజు కోసం అనవసరమైన ప్రసంగాన్ని సాగించాం. చతురంగ బల సమన్వితుడైన శాంతంగా తనకు రాజ్యం లభిస్తుంది అంటే ఎవడూ యుద్ధానికి దిగడు. ఇక ధర్మరాజు తాత తండ్రులు నేర్పిన క్షాత్రధర్మాన్ని పాలించడం కోసమే తన రాజ్యాన్ని తాను కోరుతున్నాడు. ఇంతకీ నువ్వు ధర్మం ధర్మం అంటున్నావే, సంగ్రామం క్షత్రియ ధర్మం కాదంటావా? శత్రువులకు భయపడి వానప్రస్థానికి పోవడం వీరధర్మమా? ఆ విషయం కాస్త నువ్వు వివరిస్తే వినాలని కుతూహలంగా ఉందయ్యా. ప్రజలు ధర్మ మార్గం తప్పకుండా చూడవలసిన ప్రభువు తాను ముందు ధర్మవర్తనుడు కావాలి. ధర్మవ్రతులనే న్యాయాధిపతులుగా నియోగించాలి. ధృతరాష్ట్రుని కుమారులు తమ ధర్మాన్ని విస్మరించి మోసం చేశారు. దానికి ప్రతీకారం సాగి తీరవలసిందే. రాజ్యభాగం కోసం వీరు యుద్ధానికైనా సిద్ధంగానే ఉన్నారు. ఇదే మాటను మీ మహారాజుకు, అక్కడి వారికి వివరంగా చెప్పు. మదాంధుడై దుర్యోధనుడు మృత్యుదేవత కౌగిలిలోకి వెడుతున్నాడు. సదాచారము సౌశీల్యము మూర్తీభవించిన పాంచాల రాజనందనను ఆనాడు ఎంతగా అవమానించారయ్యా. ఆ సభలో భీష్మాది కురువృద్ధులు, ద్రోణాది గురువృద్ధులు ఉన్నారే. మీ మహారాజైన దుశ్శాసనుడి దురాగతాన్ని వారించగలిగాడా? సభా మధ్యంలో జరిపిన ఆ అత్యాచారం ఎంత హీనమైనది. సభలో ఉన్న రాజులు సైతం భయంతో తలలు వాల్చుకు కూర్చున్నారే తప్ప ఇది అన్యాయం అని నోరెత్తి అనగలిగిన వాడున్నాడా? ఒక్క విదురుడు కదా ధర్మ ప్రస్తావన చేశాడు. అందుకే దుర్యోధనునికి దూరమైపోయాడు విదురుడు. ఇదంతా జరుగుతుంటే నువ్వు చూస్తూనే ఉన్నావే. ఇప్పుడు ధర్మ ప్రవచనం చేయడానికి వచ్చావా ఇక్కడికి? అప్పుడు కర్ణుడు పలికిన పలుకులు ఎంత నీచమైనవి. అవి వారి హృదయాన్ని ఎంత బాధించి ఉంటాయి. ఇంకా వారి దురాగతాలను త్రవ్వి తలకెట్టడం నా ఉద్దేశ్యం కాదు. నేనే వస్తున్నాను హస్తినాపురానికి. వీరి రాజ్యం వీరికిచ్చే విధంగా ధర్మబద్ధమైన సంప్రదింపులు నడుపుతాను. అంగీకరించారు, వారు 4 కాలాలు బ్రతుకుతారు. లేదు, ఆయుధపాణులై భీమార్జునుడు రణరంగంలో ప్రవేశించి కౌరవ నాశనం చేస్తారు. యుద్ధభూమిలోనే మా భీమసేనుడు మీ దుర్యోధనుని పరిహాస ప్రసంగాలను స్మరణకు తెస్తూ చీల్చి చెండాడుతాడు. దుర్యోధనుడు మహాక్రోధ వృక్షం, కర్ణుడు దాని మ్రాన్, శకుని కొమ్మ, దుశ్శాసనాదులు పత్రఫలాలు, ధృతరాష్ట్రుడే దానికి మూలం. ఇక ఈ వైపు ధర్మరాజు ధర్మవృక్షం, అర్జునుడు మ్రాన్, భీముడు కొమ్మ, నకుల సహదేవులు పత్రపుష్పాలు, వేదాలు విప్రులు, నేను ఈ వృక్షానికి మూలం. సంజయ, మరొక్క మాట. పాండవులు మహావృక్షాలు, కౌరవులు లతలు. చెట్టు లేనిదే లత పెరగదు. అన్నీ విడిచిపెట్టు. ఆఖరిగా చెబుతున్నాను, మీ ప్రభువు ధర్మ మార్గాన నడిచాడా సంధి సాగుతుంది, లేదా సంగ్రామం తప్ప శరణ్యం లేదని మీ మహారాజుకు విశదించేయి. విన్నాడు సంజయుడు. అందరి దగ్గర సెలవు తీసుకున్నాడు. నెమ్మదిగా హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుని భవనంలో ప్రవేశించి, మహారాజా, వచ్చాను సంజయుడను. పాండవులను దర్శించి మీ సందేశాన్ని వినిపించాను. వారందరి క్షేమము అడిగాను, మీ క్షేమం వారు అడిగారు. సంజయ, నీ ప్రయాణం సుఖంగా సాగిందా? ధర్మరాజు తన బంధుమిత్రులతో కుశలంగా ఉన్నాడా? మహారాజా, వారందరూ క్షేమంగా ఉన్నారు. ధర్మ మార్గాన పరిశుద్ధ హృదయులై దయాదృష్టితోనే నడుస్తున్నారు. అయితే ఈ ప్రయాణ శ్రమలో నా శరీరం బాగా అలసి ఉన్నది కనుక ఈ పూటకి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయమే వస్తాను అన్నాడు. విన్న ధృతరాష్ట్రునికి మతిస్థిమితం తప్పింది. నిద్ర పట్టడం లేదు. ద్వారపాలకుని పిలిచాడు. వెళ్ళి విదురుణ్ణి తీసుకురామన్నాడు. విదురుడు వచ్చి, మహారాజా, ఏమి సెలవు? మహామంత్రి, సంజయుడు తిరిగి వచ్చాడు. ఏవేవో చెప్పాడు. వివరాలన్నీ రేపు చెబుతానన్నాడు. నా మనస్సంతా వికలమైపోతోంది.
శరీరం ఉడుకుతోంది, కంటికి నిద్ర రావడం లేదు, కాస్త మనశ్శాంతి కలిగించే మాటలు 4 చెప్పు అన్నాడు. అంటే అప్పుడు మహామంత్రి విదురుడు చిరునవ్వు నవ్వి, ప్రభు, మీకు నిద్ర రావడం లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నిద్ర పట్టకపోవడానికి నీతిశాస్త్ర విధులు కొన్ని కారణాలు చెప్పారు. బలవంతులతో వైరం తెచ్చుకున్న దుర్బలుడికి నిద్ర పట్టదు. పరుల సంపదలు హరించాలనుకున్న పరస్త్రీ పొందు కోరిన నిద్ర పట్టదు. ఈ 4 రాత్రివేళ నిద్ర పట్టదన్నారు. కానీ మరో కారణం వారు చెప్పలేదు. నేనెరిగినంత వరకు ఈ దోషాలు మీలో లేవు. అయితే మీకు పరధనాపేక్ష ఏమైనా కలుగుతోందా అంటే, మహామంత్రి, మోక్షదాయకమైన ధర్మ విషయాలు 4 చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ప్రభు, ధర్మము నీతి 2 కలిసే నడుస్తూ ఉంటాయి. నిరంతరం ఏదో కృషి చేస్తూ సాత్విక స్వభావంతో, సహనశీలంతో, నిశ్చల ధర్మదీక్షతో ఉండేవారు ఎప్పుడూ సత్ఫలితాలే పొందుతారు. వీరినే విద్వాంసులుగా లోకం స్వీకరిస్తుంది. ఇక మూర్ఖులున్నారే, వాళ్ల మొదటి లక్షణం అహంకారం. వారు విద్యాశూన్యులు, వివేకహీనులు, ఏ పని చెయ్యకుండానే ఫలం రావాలనుకుంటూ ఉంటారు. దరిద్రంలో మునిగి తేలుతూ ఆకాశానికి నిచ్చెనలు వేస్తారు. శత్రువులను స్నేహితులుగా భావిస్తారు. అడగకుండా సలహాలిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎదుటివారిలో దోషాలే వెతుకుతూ అకారణంగా క్రోధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ విధంగా లోకంలో విద్వాంసులు, మూర్ఖులు అనే 2 వర్గాల వారిని జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఇక నీతి విషయం అడిగారు మీరు. ప్రజారక్షణ చేయలేని ప్రభువు, నిరంతరం పరుషంగా భాషించే భార్య, విద్య నేర్పలేని గురువు, వనవాసం మీద ఆసక్తి చూపే వ్యాపారి మీరు ఎందుకు కొరగారు? ఆరోగ్యము, సంపదలు, అనుకూలవతి అయిన అర్ధాంగి, చెప్పిన మాట వినే కొడుకు, జీవన ఉపాధికి పనికొచ్చే విద్య, చక్కని సలహాలిచ్చే స్నేహితుడు ఉన్నవారు మాత్రమే సుఖంగా బ్రతకగలుగుతారు. మహారాజా, సుఖదుఖాలు, వీటిని అనుభవించే జీవితము కూడా అశాశ్వతమైనవే. శాశ్వతమైనది ధర్మం ఒక్కటే. అందుచేతనే నిత్యమైన ధర్మం మీదనే మన మనస్సును లగ్నం చేయాలి. అదే ఆనంద హేతు. ఈ భూగోళాన్ని జయించి శాసించిన ప్రభువులు ఎందరో వెళ్ళిపోయారు. వెడుతూ వెడుతూ వారి వెంట ఒక గడ్డిపోచ కూడా తీసుకు వెళ్ళలేకపోయారు. ఇది మీరు ఎరుగనిది కాదు. మీ హితవు కోరినవాణ్ణి కనుక మీకు గుర్తుకు తెస్తున్నాను. ఈ జీవితం ఉన్నదే, ఇది ఒక నదీ ప్రవాహం. అది సర్వేశ్వరుని నుండి ప్రభవించింది. దీనికి ధైర్యమే గట్టు, దయ అనేదే తరంగం. పుణ్యకర్మలతో దీనిని తరించిన వారు పరమేశ్వరుని చేరుతారు. అందుచేత మీరు ధర్మపరులైన పాండవులను చేరదీసి సుఖశాంతులతో ఉండండి అని హితబోధ చేశాడు. అనంతరం సనస్సుజాతుడు విజయం చేసి కొంతసేపు ఆధ్యాత్మిక విషయాలు బోధించి ఆయన నిష్క్రమించాడు. ధృతరాష్ట్రుడు నిద్రకు ఉపక్రమించాడు. నెమ్మదిగా తెల్లవారింది. సంజయుడు తిరిగి వచ్చిన వార్త విన్న ప్రముఖులందరూ తెలతెలవారుతుండగా సభాభవనానికి దయచేశారు. అందరూ ఆసీనుడైన తరువాయి ధృతరాష్ట్రుడు, సంజయ, దురాత్మలను అవలీలగా హతమార్చగల మా ధనంజయుడు ఏమన్నాడో వినాలని మేమందరం ఎదురు చూస్తున్నాం. ప్రభు, ధర్మజుని అనుమతి పొంది కృష్ణుని వైపు చూస్తూ అర్జునుడు ఏమన్నాడంటే, కాలవశులై మూర్ఖత్వంతో నన్ను జయించగలమనే గర్వంతో ఉన్న కర్ణ దుర్యోధనులు వింటూ ఉండగా యుద్ధోన్మత్తులై వచ్చిన రాజవరుల సమక్షంలో మీ వారందరికీ ఈ మాట చెప్పు సంజయ అని అర్జునుడు, ధర్మ మార్గాన మా రాజ్యం మాకివ్వకపోతే వాని పాపం పండిందని చెప్పు. నేను ఆగ్రహిస్తే లోకాలు భస్మమవుతాయి. మా రాజ్యం మాకిప్పించడానికి శ్రమ అవసరం లేదు. సాధ్యమైనంత వరకు దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడేటట్లే చెయ్యి. మా అగ్రజుడు జితేంద్రియుడు, ధర్మతత్పరుడు, సాధుశీలి అయినా సత్యం తప్పక నానా క్లేశాలు అనుభవించాడు. మీరు చేయించిన ఘాతుకాలన్నీ సహించాడు. ఇంతవరకు ఆయన హృదయంలో అణగారిన క్రోధాగ్నిజ్వాలలు కౌరవారణ్యం మీదకు రాబోతున్నాయని నువ్వు వెడుతూనే చెప్పు అన్నాడు. సంజయుని మాటలు విన్నవారందరికీ గుండెలలో దడ పుట్టింది. వారందరూ అనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు. అది హస్తినాపురంలో కథ. ఇక్కడ ఉపప్లావ్యంలో పాండవులందరూ
తమ బంధుమిత్రులతో సమావేశం జరిపి కృష్ణుని రాయబారిగా పంపడానికి సన్నద్ధులై ఆలోచించి ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగోర్పన మాకీ పుట్టువునకు పాండుక్ష్మాపారుడు నిన్ను చూపు చనియే మహాత్మా అని ధర్మరాజు కృష్ణ హస్తినాపురానికి వెడుతూనే సాధ్యమైనంత వరకు నువ్వు శాంతచిత్తంతో ప్రసన్నవదనంతో దుర్యోధనాదులతో ఏ విధంగా అయినా సరే సంప్రదించి సంధి జరిగేటట్లు చూడు. యుద్ధం ఉన్నదే అది సర్వనాశనానికే దారితీస్తుంది తప్ప ఎవరికీ శ్రేయస్కరమైనది కాదు. ఉభయపక్షాల వారము శాంతి సౌమనస్యాలతో సౌఖ్య భోగాలతో అలరారాలి అని వాంఛిస్తున్నాం. అంతకుమించి యుద్ధ విషయాన్ని గురించి ప్రస్తావించకుండా శాంతిగానే సంధికి నువ్వు ప్రయత్నించు అన్నాడు ధర్మరాజు. ఆ మాటలు విని కృష్ణుడు భీముని వైపు తిరిగాడు. భీమసేనుడు, బావా, మా అన్నగారు గీసిన గీటు మేమెవరమూ దాటం. అందుచేత అసహనశీలి మత్సరగ్రస్త హృదయుడు లోభి అయిన దుర్యోధనునికి ఏమాత్రమూ కష్టం కలగకుండా వాడి మనస్సు నొప్పించకుండా శాంతి సాగించడానికే ప్రయత్నించు అనగా వాసుదేవుడు మందహాసం చేసి, మాట్లాడుతున్నది భీమసేనుడేనా? కొంచెం ఆశ్చర్యంగా ఉంది. పర్వతాలు తలక్రిందులా తిరుగుతున్నాయన్నా ఆశ్చర్యం లేదు. ఆకాశం క్రిందికి భూమి పైకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. అగ్నిహోత్రుడు చల్లగా ఉన్నా, సముద్రాలు ఇంకిపోయినా, హిమాలయం మండిపోయినా నాకు ఆశ్చర్యం లేదు. కానీ భీమసేనుడు శాంతి శాంతి అంటుంటే కొంచెం తెల్లబోతున్నాను బావా. ఏమైంది నీ పౌరుషం, నీ ప్రతాపం? ఇంతకాలంగా నీ గదాదండంతో శత్రువుల తలలు తాటిపళ్లవలే నేలకు రాలుస్తానని అంటూ ఉండేవాడివే. ఆ పౌరుషం, వీరత్వం ఏమైపోయాయి? ఒక్క సంవత్సర కాలం విరటరాజు కొలువులో వారి వంట ఇంట్లో గరిటి తిప్పడంతో నీ గదాదండానికి పని లేకుండా పోయిందా అని పరిహాసం చేయడంతో భీమసేనుడు కన్నులు ఎర్రజేసి కోరమేసం మెలిద్రిప్పి, బావా, నీకు నా పరాక్రమ విషయం తెలియడం లేదు. నేను ఎంతటివాడినో నువ్వు ఎరిగినట్టుగా గోచరించడం లేదు. నేనే తరుచుకున్నట్లయితే భూమిని ఆకాశాన్ని దగ్గరికి లాగగలను, దూరంగా విసరగలను. సముద్రాలు త్రాగగలను, పర్వతాలు పిండి చేయగలను. ఈ గదాదండంతో కౌరవులనే కాదు, ఎదురు వచ్చిన ఎన్ని అక్షోహిణీల సైన్యాన్నైనా నేలమట్టం చేయగలను. కానీ అన్నగారు శాంతి అంటున్నారని నేను కూడా శాంతినే కోరాను. భీమసేనుని భుజం దట్టి అర్జునుని వైపు తిరిగాడు వాసుదేవుడు. అర్జునుడు కూడా శాంతి శాంతి శాంతి, అన్నగారు కోరుతున్న శాంతినే కోరుతున్నాను అని అంటూ తప్పనిసరి అయితే యుద్ధానికి వెళదాం అన్నాడు. నకులుడు కూడా శాంతి సూక్తాన్నే పఠించాడు. నలుగురి మాటలు వింటూ ఉన్న సహదేవుడు లేచి, కృష్ణ, ఇంతకాలంగా మా అన్నగారుల యొక్క మనస్సు వేరు. ఈ 13 సంవత్సరాలుగా వీరందరూ ఎప్పుడెప్పుడు కురుక్షేత్ర సంగ్రామమని ఎదురు చూస్తున్నారే కాని శాంతి సంధి అనే విషయాన్ని గురించి ఏనాడు ప్రస్తావించలేదు. కాని ఈనాడు పరిస్థితులు విషమించి బలీయంగా ఎదురవుతున్న సమయంలో వీరందరూ శాంతి సూక్తాలు పఠిస్తున్నారు. నువ్వు వెళ్ళి ఒకే ఒక్క మాట చెప్పు, దుర్యోధన, మర్యాదగా మా అర్ధరాజ్యాన్ని మాకిస్తావా? సహదేవుణ్ణి వచ్చి మీ 100 మంది తలలు నరకమన్నావా? ఇంకొక మాట లేదు అనడంతో సాత్యకి ఆనందంగా లేచి, భేష్ సహదేవా, ఈ మాట ఎవరు పలుకుతారా అని నేను ఎదురు చూస్తున్నాను. మనిద్దరము వెళ్లి కౌరవ సేనా సర్వస్వాన్ని నాశనం చేద్దాం అన్నాడు. అందరి మాటలు వింటూ నిలబడి ఉంది ద్రౌపదీదేవి. అందరినీ వింటున్నటువంటి ద్రౌపది వైపు తన తలను త్రిప్పాడు వాసుదేవుడు. ఆవిడ వస్తున్నది సభామధ్యంలోకి. ఎలా ఉన్నది ఆవిడ? సర్వలక్షణ సంపన్నం మహాభుజగవర్చసం కేశపక్షం వరారోహ గృహ్య వామేన పాణిన. బరి మీద బుసకొడుతున్న నల్ల కోడి త్రాసుపాములా ఉన్న జుట్టుముడిని ఎడంచేత్తో పట్టి ఎదరకు వేసి, అయంతే పుండరీకాక్ష దుశ్శాసనకరో ధృతః స్మర్తవ్య సర్వకార్యేషు పరేషాం సంధిమిచ్చతి. కృష్ణ,
13 సంవత్సరాల క్రితం కురు సభాభవనంలో దుర్మార్గుడైన దుశ్శాసనుడు పట్టి లాగగా మిగిలిన జుట్టుముడిని మరిచిపోకుండా అక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడవయ్యా. ఇంతవరకు వీరందరూ ఎంతో పౌరుషంతో వీరత్వంతో ఉన్నారనే భావనలో ఉన్నాను నేను. కాని ఇప్పటి వీరి మాటల ధోరణి చూస్తుంటే వీరికి రాజ్య భోగాల కంటే, పరాక్రమ ప్రదర్శనం కంటే వనవాసమే తృప్తికరంగా కనిపిస్తున్నట్టుంది. అదే వారి అభిమతమైనట్లయితే నిశ్చింతగా వారి బంధుమిత్రులతో అరణ్యానికి వెళ్ళమను. నేనున్నాను. నా తోటికోడలు సుభద్రంది. దాని బిడ్డ మహాయోధుడు అభిమన్యుడున్నాడు. నా బిడ్డల 5 ఉపపాండవులున్నారు. మేము యనమండుగరము వెళ్ళి ఊచకోత కోసినట్లు కౌరవ సేనా సర్వస్వాన్ని నేలమట్టం చేస్తామని చెప్పు. ఇంతకీ కృష్ణా, నేనెవరినయ్యా? ద్రుపద మహారాజు యజ్ఞవేదిక నుండి ప్రభవించాను. పాండు మహారాజు ఇంటి కోడలిగా వచ్చాను. మహాయోధులైన పాండవుల పత్నిగా ఉన్నాను. మహారథికులైన ఉపపాండవులను కన్న తల్లిని, సర్వసైన్యాధిపతి కాబోయే ధృష్టద్యుమ్నుని సోదరిని, ఇంకా నీకు వరసకి చెల్లెలిని. ఇంతటి పరువు ప్రతిష్ఠ ఉన్న నన్ను ఆనాడు నిండు సభలో వారు ఏం చేశారయ్యా? అంత అవమానం జరిపి ఈనాడు సంజయుని చేత 4 ముక్కలు మాట్లాడడానికి పంపిస్తే వీరంతా అనురాగంతో, అభిమానంతో, బంధు ప్రేమతో వారి దగ్గర చేతులు జాపి తల వంచి నిలబడడానికి సిద్ధంగా ఉంటే అందుకు నా మనస్సు అంగీకరించడం లేదు. అయినా ఆడదాన్ని కనుక ఏదో మాట్లాడుతున్నాను ఆవేశంతో. మీరందరూ పెద్దలు, తెలిసినవారు. ఏది నిర్ణయించాలో అది నిర్ణయించుకోండి. నిర్ణయం చేయబోయే ముందు ఆనాడు సభాభవనంలో తమ ఇల్లాలకి జరిగిన పరాభవాన్ని మరిచిపోవద్దని మరోమారు గుర్తు చేస్తున్నాను అని ద్రౌపదీదేవి ఆగ్రహము, ఆవేదన చుట్టుముట్టగా తన బాధనంతను వ్యక్తం చేసింది. విన్నాడు వాసుదేవుడు. అమ్మా, నువ్వు చెప్పిందంతా అర్థమైందమ్మా అన్నాడు. అంటే ఆనాడు జరిగిన పరాభవానికి ప్రతీకారం ఎలా జరగాలి అనేది ద్రౌపదీదేవి చెప్పాలే తప్ప మిగిలిన వారు కాదు అని వాసుదేవుని యొక్క సంకల్పం. అందరి మాటలు విన్నాడు. ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయమే తెలతెలవారుతుండగా కాలకృత్యాలు నిర్వర్తించి, సూర్యుని ఉపాసించి, అగ్నిని ఆరాధించి రథారూఢుడు కాబోతున్నాడు. అటువంటి సమయంలో ధర్మరాజు వచ్చి, బావా, నువ్వు హస్తినాపురం వెడుతూనే ఒక్కమారు మా అమ్మని కలుసుకోవాలి. 13 సంవత్సరాల క్రితం ఆ ఇల్లాలని దాయాదుల కొంపలలో విడిచిపెట్టి వచ్చాం. 5 కొడుకులం, ఇంతంత వాళ్లం ఉన్నాం. అయినా కన్న తల్లి కష్టసుఖాలు చూడలేని దశలో ఉన్నాం. కనుక నువ్వు వెడుతూనే మా అమ్మను కలుసుకుని ఆవిడ ఏం చెబుతుందో అలా చెయ్యి. ఆవిడ మాట మాకందరికీ శిరోధార్యం అనగా వాసుదేవుడు సంతోషంతో ధర్మరాజు వీపు తట్టి, తప్పనిసరిగా మా మేనత్తను కలుస్తానయ్యా అన్నాడు. రథం సరాసరి హస్తినాపురానికి బయలుదేరింది. చిరుగంటల మ్రోతలతో శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వరాహకాలనే గుర్రాలు 4 రథాన్ని హస్తినాపురం వైపు నడిపిస్తున్నాయి. వార్త విన్నాడు ధృతరాష్ట్రుడు. వింటూనే విదురుని, మిగిలిన పెద్దలను రావించాడు. వాసుదేవుడు మన దగ్గరకు రాయబారిగా వస్తున్నాడు. ఆయన వస్తున్నప్పుడు ఉచిత రీతిని స్వాగత సత్కారాలు, మర్యాదలు జరిపించాలి. ప్రధానంగా రాజవీధులన్నిటినీ బాగా అలంకరింపించండి. ఎక్కడా ఏ విధమైన క్లేశము ఆయనకి కలగకూడదు. ఇరువంకలా ఉన్న రాజభవనాలకు బాగా వెల్లలు వేయించండి. తోరణాలు కట్టించండి. పతాకాలు ఎగురవేయించండి. నగరంలో ఉండే ఆబాల గోపాలము చిరునవ్వులు వెదజల్లే వదనాలతో, ధౌత వస్త్రాలతో ఆయనకు స్వాగతం పలకాలి. ఈ విషయాలన్నీ జాగ్రత్తగా నిర్వహించండి అని విదురుని వైపు తిరిగి, మహామంత్రి, మన నగరంలో మా దుర్యోధనుడి కంటే దుశ్శాసనుడు అందమైన భవనాన్ని నిర్మించాడు. ఆ భవనంలో కృష్ణునికి విడిది ఏర్పాటు చేయించు. భవనం నిండా రాజకోశాగారంలో, అంతఃపురంలో ఉండే రత్నమాణిక్య ఆభరణాలన్నీ అలంకరింపించు. ఆ ద్వారాలలో ప్రతి గుమ్మం దగ్గర 2 అందమైన వేశ్యామణుల్ని నిలబెట్టు. ఆయన లోపలికి వెడుతుండగా
ఏ కన్యామణి మీద కాని, ఏ మణిహారం మీద కాని ఆయన కన్ను పడినట్టు నీకు అనుమానం కలిగిన ఆ మణిహారాన్ని, కన్యామణిని ఆయన గదిలోకి పంపించు. ఈ రాత్రికి అలా నడవని, రేపు ఉదయం మిగిలిన వ్యవహారం అంతా చూద్దాం అనగా మహాజ్ఞాని అయిన విదురుడు, ప్రభూ, వస్తున్నవాడు ఎవరనుకుంటున్నావయ్యా? రాయబారిగా వచ్చి ఏవో నువ్విచ్చే కానుకలు, కాంతామణుల్ని తీసుకుందాం అనుకోవడం లేదు. ఆయన చెప్పిన 4 మాటలు విని ఆ ప్రకారం మనం నడుచుకున్నామా ఉభయ వంశాలకు శ్రేయోదాయకమవుతుందది. లేదు, సర్వనాశనం చేస్తాడు. అంతే తప్ప కాంతా కనకాలతో ఆయనను లొంగదిద్దామని మాత్రం భావించకు అని మహారాజుకు హితబోధ చేయగలిగిన మహామంత్రి విదురుడు. అయినా ధృతరాష్ట్రుని చెవికెక్కలేదు. నేను చెప్పినట్టు చెయ్యి అని పంపించేశాడు. తెలతెలవారుతోంది. అలంకారాలన్నీ పూర్తయ్యాయి. హస్తినాపురంలో ప్రవేశించాడు వాసుదేవుడు. నగరంలోని గృహద్వారాలు, గవాక్షాలు నారీజనుల సంతోష పులకిత నేత్రాలతో అలరారుతున్నాయి. ప్రాణంబుతో గూడ రక్కసి చన్నుల పాలు త్రావిన ప్రౌఢబాలుడితడే, వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెప్పించిన ఆ జగజెట్టితడే, దుర్వృత్తుడగు కంసుదునిమి అతని తండ్రి పట్టంబు గట్టిన ప్రభువితడే, సత్యభామకు పారిజాతంబుపై గల కోర్కెదీర్చిన రసికుల్డితడే, వెన్నలును గోపికా చిత్తవృత్తములును అరసి మృచిల నేర్చిన హరితండే, శృతి శిరోభాగముల తన సుభగ చరణ సరసి జామోదమును గూర్చు చతురుడితడే, ఆ వీధులన్నీ జనసందోహంతో క్రిక్కిరిసి ఉన్నాయి. సభాభవనం ప్రవేశించాడు. పెద్దలందరూ స్వాగత మర్యాదలు నడిపించారు. అందరికీ అభివాదాలు చేశాడు. అతిథి మర్యాదలు పూర్తయ్యాయి. అయిన తరువాయి, మామా, ప్రయాణంలో బాగా అలసి వచ్చాను. ఈ పూటకు విశ్రాంతి తీసుకొని రేపు ఉదయమే వచ్చి పాండవుల సందేశాన్ని వినిపిస్తాను అని వెలుపలకు వచ్చి విదురునితో వాని గృహానికి వెళ్లి అక్కడ కొంతసేపు యోగక్షేమాల విచారణ పూర్తి చేసి రథం మీద మేనత్త కుంతీదేవిని చూడడానికి వెళ్ళాడు. లోపలికి రాగానే కుంతీదేవి కొంతసేపు దుఃఖించి కన్నీరు ఒత్తుకొని, కృష్ణ, కన్న తల్లిని కూడా చూడనోచుకోని దుర్దశ నా బిడ్డలకు కలిగింది. సత్యధర్మ నిరతుడు, మానాభిమాన ధనుడు, రాగద్వేష రహితుడు అయిన ధర్మరాజు ముల్లోకాలు ఏలడానికి అర్హుడే. అయినా ఏ దశలో ఉన్నాడయ్యా? నా అర్జున, నకుల, సహదేవులతో భీమసేనుడు క్షేమంగా ఉన్నాడా? వారందరూ ఏ ఇబ్బందులు పడడం లేదు కదా? కృష్ణ, వీరందరికంటే నాకు నా కోడల మీదనే అనురాగం ఎక్కువ. గుణశీల సౌందర్యాలలో అటువంటి ఇల్లాలు లేదయ్యా. మహోన్నత వంశంలో జన్మించినటువంటి ఆమె తన బిడ్డల కంటే నా బిడ్డలని ఎంతో అభిమానంగా చూసుకుంటూ ఉండేది. కృష్ణ, అయిన వారితోనే కలహం రాక తప్పలేదు. నా బిడ్డలు రాజ్యలక్ష్మిని కోల్పోయారు. నా సౌభాగ్యం ఏనాడో మాసిపోయింది. అన్నీ సహించాను. కాని అలనాడు సభాభవనంలో నా ఇంటి కోడలికి జరిగిన పరాభవ జ్వాలలు ఇప్పటికీ నా హృదయాన్ని దహిస్తూనే ఉన్నాయి. దానికి తగిన ప్రతీకారం జరపాలని క్షత్రియమాత ఏ మహోద్దేశ్యంతో సంతానాన్ని కంటుందో దాన్ని నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైందని నా బిడ్డలకు చెప్పు. ఇంతకు మించిన సందేశం ఏమీ లేదు. ఇక చివరిగా, ద్రౌపది ఏం చెబుతుందో అలా చెయ్యమన్నానని మా అర్జునుడికి చెప్పు. ఆమెకు జరిగిన అవమానానికి ప్రాయశ్చిత్తం జరిగి తీరాలి అనగా వాసుదేవుడు, నీ బిడ్డలు మహాయోధులు. వారు దేన్నైనా సహించగలరు, దేన్నైనా సాధించగలరు. నిశ్చింతగా ఉండు అని ఆ భవనం నుండి తిరిగి వచ్చాడు. రాత్రికి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు ఉదయమే సభాభవనానికి వచ్చాడు. రాయబారం ప్రారంభం కావాలి.
తెలతెలవారుతుండగానే మహామహులందరూ సభాభవనానికి విజయం చేశారు. సాత్యకి కృతవర్మాది యదువంశీయులతో రథారూఢుడై సభాభవనానికి చేరాడు వాసుదేవుడు. మంగళవాద్యాలు సాగుతున్నాయి. ఆయుధపాణులై సైనిక వీరులు ముందు నడుస్తున్నారు. వేణుగానం, వీణానాదం, శంఖధ్వానం, ఆహ్వాన గీతులు అన్నిటినీ చిరునవ్వుతో తిలకిస్తూ సభలో అడుగుపెట్టాడు. భీష్మద్రోణులు ధృతరాష్ట్రుని వెంటబెట్టుకుని వాసుదేవుని లోపలకు తీసుకువచ్చారు. వాసుదేవుడు సుఖాసీనుడయ్యాడు. ఆ ప్రక్కనే దుర్యోధన, కర్ణులు ఒకే ఆసనం మీద కూర్చున్నారు. అందరూ సావధానులై రాయబారం వినడానికి ఎదురు చూస్తున్నారు. వారి కన్నులు వాసుదేవుని మీదనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఆయన గొంతు సవరిస్తున్నాడు.